హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ హోమ్ ఫుడ్స్. గుడ్ ఫుడ్ గుడ్ హెల్త్. ఈరోజు రెసిపీ మా అత్తగారు చేసిన రాగి సంకటి. దీన్ని తయారు చేయే విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. బియ్యం 1 కప్పు, రాగి పిండి 2 కప్పులు, వాటర్ 3.5 కప్పులు. ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని అందులో 3.5 కప్పుల వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టి దాన్ని స్టవ్ పైన పెట్టి మూత పెట్టుకోవాలి. అన్నం పొంగొచ్చిన తర్వాత మూత తీసి గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. అన్నం బాగా ఉడికిన తర్వాత 2 కప్పుల రాగి పిండి తీసుకొని బాగా ఉడికిన అన్నంలోకి వేసుకోవాలి. ఈ విధంగా రాగి పిండి వేసి 2 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఇప్పుడు అన్నము రాగి పిండి రెండింటిని బాగా కలుపుకోవాలి. ఈ అన్నంలో ఉన్న నీళ్లు, అన్నము, రాగి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఎంతవరకు అంటే ఈ మొత్తం కలిసిపోయి అన్నము, రాగి పిండి కూడా బాగా ఉడికి రెడ్ కలర్ వస్తుంది, కలర్ మారిపోతుంది, ముద్దగా అవుతుంది. రాగి సంకటి కూడా సంకటిలాగా ముద్దగా అవుతుంది. అప్పటి వరకు బాగా కలుపుకోవాలి. ఈ అన్నాన్ని బాగా తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి. అంటే అడుగున అన్నము, పైన రాగి పిండి మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉంటే రాగి పిండి కూడా బాగా ఉడుకుతుంది. ముద్దగా బాగా ఉడికిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి రాగి సంగటి వేసుకొని చల్లనీళ్ళలో చెయ్యి ముంచుకుంటూ, అంటే వేడిగా ఉంటుంది కదా, అందుకని చల్లనీళ్ళలో చెయ్యి ముంచుకుంటూ రాగి సంగటిని ముద్దగా చేసుకోవాలి ప్లేట్లో. దీనిపైన నాటుకోడి పులుసు వేసి గార్నిష్ చేసుకోవాలి. ఈ ముద్దగా చేసుకొని నాటుకోడి పులుసు వేసుకొని రాగి సంకటి తింటే ఆ మజానే వేరు. తప్పక ట్రై చేయండి. మా అత్తగారు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు, చూద్దాం. రాగి సంకటి, నాటుకోడి పులుసు సూపర్గా ఉంది.